ఆమెకి ఏది తెలియదు బ్రదర్. జనాలు మోసం చేసింది, ఆ విషయం తెలియదు. నిద్రపోయి లేచినాక మర్చిపోతుంది. ప్రతి మతిమార్పు ఉన్నట్టుంది బేసిక్ గా. వాళ్ళ తమ్ముడు ఎవరో తెలియదు, ఆమెకి ఇన్వాల్వ్ అవ్వలేదు. లాయర్ ఎవరో మాట్లాడినా ఆయన తెలియదు. ప్రత్యూష ఎవరో తెలియదు. ఏం తెలియదు పాపం ఆమెకి. ఎందుకంటే ఆమె మోసం చేసేసింది కదా, ఏం తెలియదు పాపం. ఎందుకంటే ఒక మాట, కొంతమంది నన్ను ఎవరో ఒక డైలాగ్ ఇస్తారండి లైవ్ పెట్టినప్పుడు. ఏమన్నారంటే, ప్రజలకు అత్యాస లేదా, ప్రజలు ఎందుకు ఆమె దగ్గర పోవాలి బ్రో? ప్రజలకు అత్యాస కాదు, ఆశ. ఎందుకంటే ప్రతి ఒక్క పేదవాడికి ఉంటుంది, మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి ఎవరికైనా ఉంటుంది. నాకు ఒక సొంత ఇల్లు ఉండాలి, నాకంటే ఒక బిజినెస్ ఉండాలి, నేను బాగుపడాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఉంటుంది బ్రో. దానికోసం ఒకరు ఎవరైనా నమ్మిన వ్యక్తిని నమ్మాలనుకుంటారు. డబ్బులు మనం రూపాయి పెట్టాలంటే తెలిసిన వ్యక్తి పెడతాం కదా, తెలియని వ్యక్తి పెట్టాం కదా. సో మంగిలి అంటారు, శివుడు పాటలు పాడుతుంది, మంచి అమ్మాయి అంటే దాన్ని ప్రతి ఒక్కరు అనుకుంటారు జనాలు, సింగర్ ఇట్లాగా అని చెప్పేసి. గట్టు ఏంది, మన పిల్లాన్ని కదా చాలా మంది వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు కూడా నమ్మారనమాట. నువ్వు నమ్మించి పేగ కోసం ఉంటే సామెత ఒకటి. ఆ తర్వాత కసాయివాడు గొర్రె నమ్మినాడు సామెత ఉంటే చూడు. గొర్రె కసాయివాడు నమ్మింది అన్నట్టు మంగిలి నమ్మారు వీళ్ళందరూ. మా పిల్లే కదా, మా ఎవరు అని చెప్పేసి. కానీ చివరిగా నేను ఏమంటానంటే బ్రదర్, ఒక మాట చెప్తా. ఎంత క్యాస్ట్ అయినా ఏదైనా సరే మనిషిని నువ్వు చూసి నమ్మాలి. అర్థమవుతుందా? జనాలు రాసే నమ్మా, కానీ ఇది అత్యాస. మంగిలిని అంటారు అత్యాస అని. ఎందుకంటే ఆమె ఒక పాట పాడితే కోట్లు వస్తాయి ఆమెకి. మరి ఎందుకు ఇంకా జనాలు సొమ్ముతో ఏం పని? నువ్వు అంతలో కోటేశ్వరాలు ఇంకా ఇంకా పొడిచేది ఏముంది? నువ్వు పుట్టుకమంటే ఏదో రోజు చచ్చిపోతావు, ఏం జరుగుతుంది? కొడితే నువ్వేనా బతుకుతావా? ఆనందంగా ఉంటావా? నలుగురి కళ్ళలో ఆనందం నింపు, అది మంచిది. అవునా కదా? పేద ప్రజలు నిన్ను నమ్ముకొని వచ్చారు. నీ దాకా నువ్వు ఏదో స్కీములు అన్నావు, ఏదో అన్నావు, వాటిని న్యాయం చెయ్యి. తిను, నువ్వు నిన్నే తినద్దల్లా, మొత్తం నువ్వే తినాలని కూడా తప్పు. అవునా కదా? పోనీ అదంతా బయటకు తీసుకొస్తున్నావు, నీకు తెలుసు, విత్ ప్రూఫ్ తో సహా అన్ని బయటకు వస్తాయి, నీకు తెలుసు. తెలిసి మళ్ళీ ఎవరు తెలియదు అంటావు, ప్రతి ఒక్కరు తెలియదు అంటావు. ఆమె శ్రీముఖిని తీసుకొచ్చేస్తావు, లైట్ అఫైర్ కట్టేస్తావు. నువ్వు ఏమి నీకు అంత నాకు అర్థం కాదు. నోటుతోలా అంటే నువ్వు ఒక ఫేమ్ లో ఉన్నావు, నువ్వేం చేస్తే చెల్లుతుందనా? అంత కథలు ఉండవమ్మా. న్యాయాలయాలు కొన్ని ఉన్నాయి, సరైన పోలీసులు వాళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్కరు నీకు ఉంటది. అయితే అలానే వాళ్ళ తమ్ముడు అకౌంట్ లో 3 సార్లు పెద్ద ఎత్తున అమౌంట్ పడడం జరిగింది. అలాగే మంగ్లీ అకౌంట్ లో కూడా పడడం జరిగింది 3 గంటలు. అయితే దానికోసం చెప్తాను. ఏం చెప్తాం బ్రదర్, వాళ్ళు స్కామ్ చేస్తారనేది నిజం బ్రదర్. అది అమ్మాయి బయటకు రాదులే, ఎట్లా కూడా నోట్ల ద్వారా నోటుల్ని కుక్కేద్దాం అనుకుంది, అవ్వలేదు, కుదరలేదు. ఎందుకంటే ఒకటా రెండా ఎంతో మంది మోసపోయారు. ఎట్లా కుక్కుతారు చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. సో దానివల్ల బయటకు వచ్చేసాయి. పాప రేపు మా అరెస్ట్ అవుతుందేమో అని భయంగా ఉంది. కానీ ఏదేమైనా సరే తప్పు చేసింది. ప్రజలందరికీ వాళ్ళ డబ్బులు వాళ్ళు తిరిగి ఇచ్చేసి క్షమాపణ కోరుకుంటే బాగుంటది అని నా అభిప్రాయం. ఎందుకంటే అరెస్ట్ అయ్యి జైలుకి ఏదో వెళ్ళిపోయి 1 నెల నుండి 2 నెలల నుండి మళ్ళీ బయలు ద్వారా బయటకు వచ్చేసి ఇవన్నీ వేస్ట్ మాటలు. ఎవరెవరికైతే అన్యాయం జరిగే వాళ్ళందరూ డబ్బులు ఇచ్చేసి క్షమాపణ చెప్పేసి ఇంకోసారి ఇలాంటి వాటిలో ఆమె దూరకుండా ఉంటే హ్యాపీ. ఎంత త్వరగా పోలీసులు యాక్షన్ తీసుకుని బయట కంట్రోల్స్ ఉన్నా సరే వాళ్ళు పట్టించుకొని తీసుకొచ్చారు. మరి ఈ టైం లోపల మంగిలి పైన యాక్షన్ తీసుకోవడం లేదండి. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేశారు, ఒక టైం పడుతుంది. ఎందుకంటే ఆమె పాపులర్, మంగిలి అని ఆమె పాపులర్, అర్థమవుతుందా? సో ఈ మంగిలి అనే పాపులర్ ఓకే. సో మంగిలి అనే ఆమె పాపులర్ కదా. సో ఆమె మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నా సరే, ఏమైనా చిన్న తప్పు జరిగినా సరే మొత్తం ఇంకా మీడియా కాదు, మొత్తం హల్చల్ అయిపోద్ది. అవునా కదా? సో అందుకని కొంచెం వెయిట్ చేసి నిదానంగా ఎవరు తప్పు ఉంది ఎవరు ఒప్పు ఉందని చెప్పేసి పోలీసు వాళ్ళు జాగ్రత్తగా ఇన్వెస్టిగేషన్ చేసి తప్పెవరిది ఒప్పేవద్దు అని చెప్పేసి ఇప్పుడు కొంచెం టైం పట్టింది బ్రదర్, అంతే తప్ప యాక్షన్ తీసుకోలేదని అయితే కానే కాదు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. బ్రో 2 కోట్ల పెద్ద విషయం కాదు బ్రదర్. డైమండ్ నెక్లెస్ వేసుకున్నచ్చు, 2 కోట్ల పెద్ద విషయం కాదు. ఎందుకంటే తను పాడే పాటలకి తనకు వచ్చే ఇన్కమ్ తప్పలేదు బ్రదర్, తనకు వస్తుంది. ఎందుకంటే తన వాయిస్, తన టాలెంట్ బట్టి వచ్చినాయి డబ్బులు కొన్ని. కానీ జనాలు మోసం చేయొద్దు. నువ్వు నీ టాలెంట్ తో సంపాదించుకో, జనాలు టాలెంట్ ని నువ్వు లాగేసుకొని డబ్బులు లాగేసుకుంటా కరెక్ట్ కాదు కదా. బంజారాలో కొంతమంది అయితే ఏమంటున్నారంటే, వాళ్ళకి చైన్ తినడానికి అన్నం కూడా ఉంటుంది, వాళ్ళు కోట్లు ఇచ్చారని చిన్న పిల్లలు అంటారు, ఎవరు చిన్న పెద్దోళ్ళు ముసలు అందరూ అంటున్నారు కదా, దానిపై మీరేం చెప్తారు? కోట్ అయితే ఇచ్చిండ్రు బ్రో, ఏదో లక్షలు మహా అయితే నాకు తెలిసి. దొరికింది సందు, ఇవి దొరికింది. సో ఆ విధంగా అయినా క్యాష్ చేసుకుందా అని చెప్పేసి వీళ్ళందరూ వచ్చి కోట్లు అని అడుగుతున్నారేమో నా ఫీలింగ్ బ్రదర్. మరి అందరూ కోట్లు అయితే ఇన్వెస్ట్ చేస్తుండ్రు, అర్థమవుతుందా? అవును చనిపోయారు బ్రదర్, నేను కాదని లేదే.
ఇప్పుడు ఇప్పుడు మేము అనేది ప్రతి ఒక్కరు ₹1,00,00,000 పెట్టుంటారు కదా, అదే అంటున్నా నేను. ఇప్పుడు మనం అక్కడ తప్పులు ఎంచినప్పుడు మంగిలితో ఇక్కడ తప్పులు కూడా మనం చెప్పాలా. ప్రతి ఒక్కరు కోట్లు ఇచ్చుండ్రు, ఆ తర్వాత వీళ్ళు దొరికిన సందని చెప్పి కోట్లు అని చెప్తున్నారు. కానీ ఏదేమైనా నేను అదే చెప్తున్నా, ఆమె జైల్లో పెట్టడాలు, నెలలో బెయిల్లో వచ్చేయడాలు ఇవన్నీ వద్దు మనకి. అర్థమవుతుందా? ఎవరెవరికైతే ఎంత తీసుకుంటుందో లెక్కలు తెలుసు కాబట్టి హ్యాపీగా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి క్షమాపణలు చెప్పేసి ఇంకోసారి ఇలాంటి స్కాములు ఇలాంటి స్కీములు చేయకుండా ఆ పాటికి ఆ పాటలు పాడుకుంటూ హ్యాపీగా బతకమని చెప్పి చెప్తున్నాను నేను. మంగ్లీ ఏమంటున్నారు, నేను సంక్షోభానికి గురవుతున్నా అంటుంది. ఉం. 9 మంది చనిపోయారు, వాళ్ళ ఇంటికి వెళ్తే తెలుస్తుంది సంక్షోభం అంటే ఏంటో. అవును, ఎందుకు వెళ్ళట్లేదు? ఇప్పుడు ఆ తప్పు చేయలేదనింది, ఆ తప్పు చేయలేనప్పుడు ఆ స్కీములు చేయనప్పుడు వెళ్ళొచ్చు కదా ఇంటికి. ఎందుకు వెళ్ళట్లేదు? భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుంది? తప్పు చేసి ఉండానే కదా. మరి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆమె తప్పు కానప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్ లో ఎన్ని పబ్లిక్ వచ్చి చూపించవచ్చు కదా, ఇలా దాక్కోవడం ఎంత అవుతారంట. బ్రో, అసలు ఇంకా మీరు తప్పు చేయకపోతే ఆయన దగ్గర ఉన్నారు. ఆ తప్పు చేసింది అవన్నీ వచ్చేస్తాయి బయటకు. ఆల్రెడీ ఆ తప్పు చేసింది దొరికిపోయింది, ఇప్పుడేం చెప్పలేదు. కాకపోతే ఆమె కాకుండా ఇంకెవరైనా సరే వాళ్ళ తరపున వాళ్ళు దొరుకుతారని భయం వేసి నాకు తెలీదు అని చెప్పుకుంటే వెళ్తుంది. ఆమె తప్పు చేసింది బ్రదర్, ఆమె అయితే స్కామ్ చేసింది, ఇది నిజం. ఫైనల్ గా ఒక క్వశ్చన్, ఆమె అరెస్ట్ చేస్తారు. అరెస్ట్